ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా గొప్ప దేవా, నీకు స్తోత్రం, స్తుతి, మహిమ, ఘనత, ప్రభావం చెల్లించుకుంటున్నామయ్యా. అవును తండ్రి, యెహోవా నిస్సి, విజయము యెహోవాదే అని చెప్పిన నీ మాట ప్రకారంగా ప్రభా నా తండ్రి, మా జీవితంలో ఎక్కడెక్కడైతే మేము ఓడిపోతున్నామో అక్కడ మమ్మల్ని గెలిపించి నాయన యెహోవా నిస్సి అనే బ్యానర్ని మా జీవితంలో సాదృశ్యం చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన తెలియకుంటూ పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవాది దేవుడు మనకిస్తున్న వాక్యాంశం ఏంటంటే యెహోవా నిస్సి. యెహోవా నిస్సి అంటే మరి దేవుడే మాకు విజయమై ఉన్నాడు అని మాట అండి. దేవునికి మహిమ. అవునండి, ఈ మాట మొట్టమొదటిగా ఎవరు ఈ పేరు పెట్టి ఉన్నారు, ఎందుకు పెట్టి ఉన్నారు, ఏ సందర్భంలో పెట్టి ఉన్నారు అనే దాని మీద మనము ధ్యానించబోతున్నాము. అవునండి, మన జీవిత కాలం అంతా కూడా యుద్ధమయమే కదండి. యుద్ధము యెహోవాదే, విజయము యెహోవాదే అని మనం చెప్తా ఉంటాము. అవును, ఈ లోకంలోనే మాత్రమే ఈ లోకంలో జీవించినంత కాలము మన జీవితం అంతా కూడా పోరాటాలే అండి. ఎటు మనుషులతో పోరాటము, జీవితం పోరాటము, శారీరక పోరాటము, మానసిక పోరాటము, మరి సాతానుతో పోరాటము, స్పిరిచువల్ వార్ఫేర్, అన్ని పోరాటాలు మనం ఈ జీవితంలో జీవించినంత కాలము మరి భరించాల్సిన వారమిగా ఉన్నాము. కానీ ఒక సంతోషకరమైన విషయం ఏంటి అంటే మరి యెహోవా నిస్సిగా దేవాది దేవుడు మనకు తోడై ఉండి, నువ్వు క్రైస్తవుడివైతే నిన్ను విజయ పదంలోకి నడిపిస్తాడు. కానీ ఎప్పుడు కూడా ఏ పరిస్థితిలో కూడా ఓటమి అనేది దేవుడు మనకివ్వడు. ఓటమి అనేది వచ్చినను అది కూడా ఆయన ఉద్దేశం పూర్వకంగానే మనలో ఏదన్నా కార్యము జరిగించాలనే ఉద్దేశంతోనే ఏ సందర్భంలోనైనా ఏ పరిస్థితుల్లోనైనా ఓటమి అనేది అనుమతిస్తాడే. కానీ అది తుది ఓటమి, అదే తుది రిజల్ట్ మాత్రం కాదమ్మా. అంటే దాని తర్వాత ఖచ్చితంగా విజయం అనేది మన జీవితంలో మనము ఆహ్వాదిస్తాము. అదే నిజమైన మరి యెహోవా నిస్సి అనే పేరు వెనకాలన్న సత్యము. ఆ పేరు మన జీవితంలో మన ఊపిరిలో శ్వాసగా, హల్లెలూయా, మనలో శ్వాసగా ఉండును గాక అని మనం ఈరోజు దేవుని పేరిట వేడుకుందామండి. మరి ఈరోజు మరి మొట్టమొదటిగా ఈ యెహోవా నిస్సి అనే పదము, పేరు ఏ రీతిగా దేవుడికి వచ్చింది అనేది మనం చూద్దామండి. అంటే దేవుడికి వచ్చింది కాదు, దేవుడికి ఆల్రెడీ ఎన్నో పేర్లు ఉన్నాయి. దేవుడు సర్వాంతర్యామి, సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడు. ఆయన లేకుండా ఏది కూడా కలగలేదు కదండి. కానీ ఈరోజు ఈ మాట వెనకాలన్న సత్యాన్ని మనం నేర్చుకోవాలంటే మరి ఈ పేరుని మొట్టమొదటిగా బైబిల్లో ఎప్పుడు లిఖించబడింది అనేది చూస్తే నిర్గమకాండము 17వ అధ్యాయంలో మరి నిజముగా మరి 15వ వచనంలో రాయబడిందండి. 17వ అధ్యాయము 15వ వచనంలో యెహోవా నిస్సి అని అక్కడ ఆ స్థలమునకి పేరు పెట్టి ఉన్నారంట. ఏ స్థలంలోకి అనేది చూస్తే మనకు తెలుసు కదండి. మరి మోసెస్ ద్వారా దేవుడు మరి కానాను దేశాన్ని మరి స్వాధీనం చేసుకోవడానికి మరి దేవాది దేవుడు నడిపించినప్పుడు మోసెస్ మరి లీడర్గా ఉండి నడిపించినప్పుడు జరిగిన సంఘటన ఏంటంటే మొట్టమొదటి యుద్ధం అండి. అవును, బైబిల్లో యుద్ధాలు ఎన్నో జరిగాయి అని అంటే మొట్టమొదటి యుద్ధం నిజంగా బైబిల్లో ఎక్కడ రికార్డ్ చేయబడింది అనేది నేను ఆలోచన చేస్తే నేను అనుకున్నాను ఇదే మొదటి యుద్ధమేమో అనుకున్నాను. కానీ కాదండి. అబ్రహాము కాలంలో అబ్రహాము మరి కూడా యుద్ధము చేశాడు. ఎవరి కోసం అంటే మరి లోతు కోసము, లోతును విడిపించడానికి మరి ఆ సమయంలో కూడా యుద్ధము చేశాడు. మరి ఇంకా ఎన్నో యుద్ధాలు జరిగి ఉంటాయి, నాకు తెలియదు. కానీ ఇక్కడ మాత్రం కానాను మరి ఆ ఎర్ర సముద్రము 2 పాయలుగా అయిన తర్వాత మరి కానాను వాగ్దాన దేశాన్ని స్వాధీనం చేసుకోవడానికి వారు దేవుని నామంలో ముందుకు వెళుతుండగా మొట్టమొదటిగా వారు ఎదుర్కొన్న మరి ఇది ఏ దేశం అంటే అమేలికుల దేశం అంటండి. హల్లెలూయా. ఈ అమాలేకులను ఎదుర్కొన్న పరిస్థితి వచ్చినప్పుడు వాళ్ళు వీరికి వెళ్ళడానికి దారి ఇవ్వనప్పుడు వాళ్ళు వచ్చి మరి అక్కడ యుద్ధము చేస్తారంట. ఆ యుద్ధము చేయడానికి మరి వీరికున్న జనాంగము సరిపోకపోయినను దేవాది దేవుడిచ్చిన బలము ద్వారా, ఇచ్చిన ఆజ్ఞ ద్వారా వారితో యుద్ధము చేశాడు. అసలు దేవుని ప్రణాళిక ఏంటి తెలుసా అండి? మరి జాగ్రత్తగా వినండి. ఈరోజు నిజంగా యుద్ధాలు అనేది దేవుడు ఎందుకు పెట్టి ఉన్నాడు? దేవుడు సత్యస్వరూపైన ఆత్మ కదా, కనికరము కలిగిన ఆత్మ కదా దేవుడు కదా. మరి ఆయన యుద్ధాలని కోరుకుంటాడా? మరి ఒకరొకరు పగ ప్రతీకారం కోరుకుంటాడా? మరి ఎందుకు దేవుడు పాత నిబంధనలు యుద్ధాలని ఎందుకు అనుమతించాడు అనేది చూస్తే మరి కొత్త నిబంధనలు అయితే యుద్ధాలు లేవు కదండి. కొత్త నిబంధన బైబిల్ చూసినప్పుడు యుద్ధాలు లేవు, పోరాటాలు ఉన్నాయి,
అంటే మాటల్లో పోరాటాలు ఉన్నాయండి. మరి అంతేకాని మరి నిజం చెప్పాలంటే నిజమైన ఫిజికల్ ఫైటింగ్స్ అనేవి లేవు. వచ్చి కొట్టారు, చంపేస్తున్నారు కరెక్టే, కానీ పోరాటం అనేది రెండు గుంపుల మధ్యలో అది కొత్త నిబంధనలో కనిపించలేదు. అలా అని చెప్పేసి బైబిల్లో లేదని నేను చెప్తున్నాను, కానీ బయట ఉంది. మొదటి ప్రపంచ యుద్ధం జరిగింది, రెండో ప్రపంచ యుద్ధం జరుగుతుంది, ఇప్పుడు కూడా యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి సుమా. కానీ అవి ఎలాంటి యుద్ధాలు జరుగుతున్నాయంటే నీ దేశం నా దేశం అని చెప్పేసి సేమ్ పాత నిబంధనలో ఏ రీతిగా జరిగినాయో అవే యుద్ధాలు ఇప్పుడు కూడా జరుగుతున్నాయి. కానీ పాత నిబంధనలో జరిగిన ప్రతి యుద్ధము కూడా ఆర్డైన్డ్ బై లార్డ్. ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు వెళ్ళి యుద్ధము చేయమని చెప్పినప్పుడు జరిగిన యుద్ధాలే జరిగాయి. ఎందుకు యుద్ధాలు జరిగాయి అని చూస్తే, ఎందుకు మరి దేవుడు తన వారి పక్షాన యుద్ధము చేసి వారికి విజయాన్ని ఇచ్చి ఉన్నాడు అంటే, మరి అక్కడ కారణం ఏంటంటే వారందరూ పాపము చేస్తున్నవారు, పాపపు అలవాట్లతో మునిగిపోయిన వారు. ఆ పాపాన్ని దేవుడు సహించడు కాబట్టి వారందరినీ నిర్మూలము చేస్తే తప్ప వారు చేస్తున్న హేయ క్రియలు నాశనం అయిపోవు కాబట్టి దేవుడు అనుమతించి ఉన్నాడండి ఆ యుద్ధాలని. అంత మాత్రమే కాదు, ఆ పాపాలు చేస్తున్న ఆ దేశంలో ఉన్న వారందరినీ సర్వనాశనం చేస్తే తప్ప నూతనమైన మరి జనాలు పుట్టినప్పుడు కొత్త వారు దేవునికి భయపడి ఆ పాత రోత జీవితాన్ని విడిచిపెడతారనేది దేవుని మనస్సు, దేవుని హృదయం, దేవుని తలాంపు. ఎందుకంటే పాపం చేసిన వారు ఖచ్చితంగా చనిపోవాలి కాబట్టి దేవుడు ఆ రీతిగా ఏర్పాటు చేశాడు. ఎందుకంటే వారి పాపములు అంటే భయంకరం అంట. సోదామ గోమార పాపముల కంటే కూడా భయంకరమైన పాపాలు తర్వాత తరం వాళ్ళు చేసి ఉన్నట్టుగా మనకి బైబిల్ చెప్తుంది. అందుకోసమే దేవుడు ఏం చేస్తాడంటే వీరి పాపాలని సహించటం నా వలన కాదని చెప్పేసి దేవుడు మోసెస్ ద్వారా మొట్టమొదటిగా మరి ఐగుప్తు దేశాన్ని నాశనం చేసింది. ఎందుకంటే వారు చేసిన పాపం పండిపోయింది కాబట్టి వారిని నాశనం చేయాల్సి వచ్చింది. కానీ అంతేకాని ఒక ప్రత్యేకమైన మరి వ్యతిరేకత దేవునికి మరి ఐగుప్తు దేశం మీద లేదు. కానీ వారు చేసిన పాపమే వారిని నాశనానికి వైపు తిప్పింది అని చెప్పేసి వాక్యం చెప్తుంది. అంత మాత్రమే కాదు, వారిలాగా మనం ఉండకూడదు. మీరు వెళ్ళినప్పుడు ఆ దేశాన్ని, ఆ కానాను వాగ్దాన దేశాన్ని మీరు ఆక్రమించుకున్నప్పుడు, అంటే ఆ స్వాధీనం చేసుకున్నప్పుడు మీరు ఆ పాపములు చేయకూడదు. ఒకవేళ వారు అలాగే ఉంటే, హల్లెలూయా, వారు అక్కడే ఉంటే వాళ్ళ ఆచారాన్ని బట్టి మీరు కూడా పాటిస్తారేమో. కాబట్టి వాళ్ళని సర్వం నిర్మూలన చేసిన తర్వాతనే మీరు ఆ దేశాన్ని స్వాధీనపరచుకోవాలని చెప్పేసి దేవుడు యుద్ధాన్ని అనుమతించాడు. ఒక్కొక్క దేశాన్ని మరి స్వాధీనం చేసుకోవడానికి దేవుడు కృపనిచ్చాడు. దానికోసం మొట్టమొదటి యుద్ధం అనేది ఇక్కడ ఈ 17వ అధ్యాయంలో రికార్డ్ చేయబడింది. ఇది ఏంటి అంటే, ఆ సమయంలో యెహోషువ మరి తను సైన్యంతో పాటుగా వెళ్ళి అమేలికులతో యుద్ధము చేస్తున్నప్పుడు ఏమి జరిగిందంటే, మోసెస్ 2 చేతులెత్తి ప్రార్థన చేస్తున్నాడంట. అంటే తన వారి పక్షాన ప్రార్థన చేస్తున్నాడు. ఇక్కడ ప్రార్థన జరుగుతుంది, అక్కడ యుద్ధ రంగంలో యుద్ధము జరుగుతుంది. ఇతను ఒక కొండ మీదకెక్కి ప్రార్థన చేస్తున్నాడు. ఆ సిచ్యువేషన్లో మోసెస్తో పాటుగా హర్ అనే వ్యక్తి, అంత మాత్రమే కాదు మరి అహరోన్ అనే వ్యక్తి, వీళ్ళిద్దరూ కూడా తోడుగా నిలబడి ఉన్నారు. అయితే ఈయన ఎప్పుడైతే ప్రార్థన చేస్తూ ఉన్నాడో, చేతులెత్తి స్తుతి యాగం చేస్తూ ఉన్నాడో, అక్కడ ఏం జరుగుతుందంటే ఆ యెహోషువ గుంపుతో పాటు మరి యుద్ధం చేస్తున్న అమేలికులు ఓడిపోతున్నారంట. కానీ మరి తన శరీరము సహకరించక తన బలము మరి తగ్గినప్పుడు, ఆ 2 చేతులు పడిపోతున్నప్పుడు, వీక్ అయిపోయి కిందికి పడిపోయినప్పుడు ఆ యెహోషువ మరి తనతో పాటు ఉన్న వారు ఓడిపోవడం అనేది జరుగుతుంది. అంటే అక్కడ యుద్ధం అనేది బీభత్సంగా జరుగుతూ ఉన్న సమయంలో మరి అప్పుడు వారిద్దరూ అర్థం చేసుకున్నారు, అంటే ముగ్గురు అర్థం చేసుకున్నారేమో. వెంటనే మరి ఒక రాయి మీద మోసెస్ని కూర్చోబెట్టి, ప్రైజ్ ది లార్డ్, దేవునికి మహిమ కలుగును గాక, ఒక రాయి మీద నిల్చున్న మోసెస్ని కూర్చోబెట్టి వారిద్దరు కూడా చెరొక వైపున నిలబడి ఆ మోసెస్ చేతిని ఎత్తడం అనేది జరిగిందంట. అంటే ఇటు అహరోను ఒకవైపు, అలాగే హర్ అనే వ్యక్తి ఒకవైపు, వీరిద్దరు కూడా ఆ మోసెస్ గారి రెండు చేతులను ఎత్తడం అనేది జరిగింది. ఎత్తినప్పుడు జరిగిన సంఘటన ఏంటంటే, ఆయన చేతులకి ధైర్యము, బలము అనేది కలుగుతుంది కదండి. అంటే చేయి నొప్పి రాకుండా వాళ్ళు సపోర్ట్ ఇచ్చి ఉన్నారు. అందుబడి దేవునికి మహిమ కలుగును గాక. ఇంకా ఆ యుద్ధం అయిపోయేంత వరకు వాళ్ళు అలా చేతులు ఎత్తి పట్టడం అంత మాత్రమే కాదు, యెహోషువ ఇజ్రాయెలీయులతో పాటుగా మరి యుద్ధము చేసి అక్కడ అమేలికులని సర్వనాశనము చేసి ఆ దేశాన్ని వారు స్వాధీనపరచుకున్నట్టుగా బైబిల్ రికార్డ్ చేయబడుతుంది. అప్పుడు మోసెస్ గారు ఏం చేశారంటే, ఆ స్థలముని, ఆ బండ పెట్టిన స్థలాన్ని, ఆ కొండ స్థలాన్ని, ఆ ప్లేస్కి మరి దేవాది దేవుడి నామంలో యెహోవా నిస్సి, మన విజయము అని చెప్పేసి ఇక్కడ మరి దేవాది దేవుని నామము పెడతారు. అంటే ఇక్కడ మనకు తెలుసు కానీ దేవుడు యెహోవా రఫాగా ఉన్నాడు, యెహోవా నిస్సి, యెహోవా ఈరే, యెహోవా జైరా, యెహోవా మరి సిడికోను అని చెప్పేసి
ఎన్నో పేర్లు దేవునికి ఉన్నాయి. అవునండి, పాత నిబంధనలో మాత్రమే కాదు, కొత్త నిబంధనలో కూడా దేవుడు ఎన్నో పేర్లు. ఆయన మన జీవనదే అన్నాడు. ఆయన సమస్తము ఎరిగిన దేవుడు, సర్వోన్నత సర్వశక్తిమంతుడైన దేవాది దేవుడిగా మనం పిలుస్తా ఉన్నాం. ఆయన ఆలోచనకర్తగా ఉన్నాడు. ఆయన అద్భుతకరుడు, ఆలోచనకర్త, మరి ఉన్నవాడు అనవాడు అని చెప్తున్నాము. అంత మాత్రమే కాదు, మొదటివాడు, కడపటివాడు, ఆల్ఫా, ఒమేగా, ఎన్ని పేర్లండి దేవాది దేవునికి. కానీ అన్ని పేర్లలో కంటే గొప్ప పేరు, శ్రేష్టమైన పేరు, యుద్ధము యెహోవాదే అని ప్రకటించిన దేవునికి ఇక్కడ మోజెస్ పెడుతున్న పేరేంటంటే యెహోవా నిస్సి. నిస్సి అంటే మై బ్యానర్, మై ధ్వజము అంట, నా విజయము, నా ధ్వజము యెహోవా అని అర్థమటండి. అంత గొప్ప పేరు పెట్టాడు ఇక్కడ మోజెస్ గారు. దేవునికి మహిమ కలుగును గాక. మరి మోజెస్ ఒక్కడి వల్లనే ఈ యుద్ధము జరిగిందా అంటే కాదండి. యెహోషువ ఒక్కడి వల్లనే యుద్ధము జరిగిందా అంటే కాదు. ఇక్కడ మోజెస్ తరపున ఇద్దరు నిలబడ్డారు, సపోర్ట్ చేశారు. అంత మాత్రమే కాదు, అక్కడ యెహోషువతో పాటుగా మరి అక్కడ ఉన్న ఇజ్రాయెలైట్స్, మరి యువకులు, మరి యుద్ధానికి మరి సంసిద్ధమైన వాళ్ళు, ట్రైనింగ్ పొందుకున్న వాళ్ళ చేత మరి యుద్ధము జరిగించినప్పుడు వారు శత్రు రాజ్యాన్ని సంపూర్ణంగా నాశనం చేయడం అనేది జరిగింది. నిజం చెప్పాలి అంటే దేవాది దేవుడు తలుచుకుంటే మరి ఏ రకంగా అయినా సరే నాశనం చేయగలడండి. ఇది మొదటి యుద్ధం. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఇది మొదటి కానాన్ని వాళ్ళు స్వతంత్రించుకోవడానికి మరి ఇక్కడ జరిగిన మొదటి యుద్ధంలోనే యెహోవా నిస్సి అని బ్యానర్ పెట్టగలిగినాము అంటే, ఆ బ్యానర్ పెట్టిన తర్వాత ఇంకా ఓటమిలు అనేవి చూసారా అంటే చూసారండి. చూడలేదని అన్నాను. ఎప్పుడు చూసారు తెలుసా అండి? పాపం అనేది ఇజ్రాయెలైట్స్లో వచ్చినప్పుడు, వాళ్ళు పాపం చేసినప్పుడు, దేవుడు వద్దన్న పని చేసినప్పుడు, మరి ఏదైతే స్వాధీనపరచుకోవాలి అంటే స్వాధీనపరచుకున్నప్పుడు వాళ్ళకి విజయం వచ్చింది. ఏదైతే మీరు తెచ్చుకోకూడదు, కొల్ల సొమ్ముగా తెచ్చుకోకూడదు అనే దగ్గర ఎక్కడెక్కడైతే తెచ్చుకున్నారో అక్కడ వాళ్ళు ఓటమిని చూసి ఉన్నారు. ఆ రీతిగా అంటే ఈ కేవలం మరి కానాన్ని స్వతంత్రించుకునే విషయంలో మాత్రమే కాదు, ఆ తర్వాత దావీదు కాలంలో, సౌలు కాలంలో, తర్వాత మరి రాజుల కాలంలో జరిగిన యుద్ధాలను బట్టి కూడా దేవుడు ఏ రకంగా యుద్ధము చేయమంటే ఆ రకంగా యుద్ధము చేసినప్పుడు మాత్రమే వారికి విజయం కలిగింది. దేవుడి చిత్తానుసారమైన యుద్ధము వీరు జరిపించినప్పుడు మాత్రమే వీరికి విజయం అనేది వచ్చింది. అది కూడా దేవుడు అనుమతించిన యుద్ధాలు కాబట్టే విజయం వచ్చిందని. హల్లెలూయా. కానీ ఇప్పుడు జరుగుతున్న పోరాటాలు ఏంటంటే దేశానికి మధ్యలో యుద్ధం. ఎందుకు? నువ్వు గొప్పనా, నేను గొప్పనా అని చెప్పుకోవడానికి. అప్పుడైతే దేవుని ఉద్దేశం ఏంటి అంటే మనుషులను నాశనం చేయడం దేవుని ఉద్దేశం కాదు, కానీ మనుషుల్లో ఉన్న పాపాన్ని నాశనం చేయడం అనేది దేవుని ఉద్దేశం. అందుకోసం అని చెప్పేసి దేవుడు ఏం చేశాడంటే, ఈ మనుషులు మారరు కాబట్టి వారిలో ఎలా అంటే తెలుసా అండి, భయంకరమైన పాపాలు, అంటే స్త్రీగా అంటే మరి భయంకరమైన వ్యభిచారపు పాపాలు, తర్వాత విగ్రహారాధన పాపాలు, మరి మనిషి దేవుడు ఆల్రెడీ చెప్పి ఉన్నాడు ఏంటంటే రక్తంలో జీవం ఉంది, అలా అని చెప్పేసి ఆ రక్తాన్ని తాగుతున్నారు, అలాంటి పాపాలు. అంత మాత్రమే కాదు, చిన్న బిడ్డల్ని మరి బలి అర్పణ చేస్తున్నారు, వేరే దేవతలకి, అన్య దేవతలకి మరి బలియాగం చేస్తున్నారు, చెయ్యకూడని పాపాలు చేస్తున్న రాజ్యాలండి ఇవన్నీ. అలాంటి రాజ్యంలో మరి మీరు అడుగు పెడితే, నా బిడ్డలైన మీరు, వారసులైన మీరు అడుగు పెట్టినప్పుడు ఎక్కడ వారి ప్రణాళిక అంటే వారి ఆచరణలు మీరు చేస్తారో అని దేవుడికి తెలుసు. కాబట్టి వారిని ఫస్ట్ నిర్మూలం చేయమన్నాడు. ఒకటి, వారి పాపము పండింది, వారిని నాశనం చేయడం అనే దేవుని ప్రణాళిక. అంత మాత్రమే కాదు, ఆ దేశాన్ని మరి ఇజ్రాయెలైట్స్కి ఇవ్వాలనేది దేవుని కోరిక ఉన్నది. కాబట్టి ఆ రీతిగా విజయం అని. ఒకవేళ నిజంగా వాళ్ళు అలాంటి పాపం చేయకపోతే దేవుడు వాళ్ళని నిర్మూలం చేసేవాడు కాదుగండి. కానీ మరి దేవాది దేవుడిచ్చిన ఈ గొప్ప విజయం వెనకాల కారణం ఏంటి అంటే దేవుడు ఉద్దేశించిన ప్రణాళిక. మరి సర్వనాశనము చేసింది ఎవరిని అంటే పాపంతో జీవిస్తున్న వారిని, పాపపు స్థితిలో ఉన్నవారిని నాశనం చేశాడు. కానీ ఇజ్రాయెలైట్స్ని మాత్రం వాళ్ళు తప్పు చేసినా క్షమించుకుంటూ వచ్చాడు. ఎందుకు తెలుసా అండి? వీళ్ళలో తప్పు ఉందా అంటే తప్పు లేదు, కానీ వీరేంటంటే వారిని బట్టి ఆచరించడం మొదలుపెట్టిన తర్వాత కొన్నిసార్లు దేవుడు ఏర్పాటు చేసిన యుద్ధాల్లో వీళ్ళు ఓడిపోయినప్పుడు వాళ్ళు మరలా తప్పు తెలుసుకొని ప్రభా తప్పైందని. అవునండి, ఇది మొదటి కాలం నుండి జరుగుతుంది. ఈ 40 సంవత్సరాలు కూడా వాళ్ళు తప్పు చేస్తున్నారు, క్షమాపణ కోరుకుంటున్నారు. ఆ తర్వాత కూడా మరి వాగ్దాన దేశంలోకి వెళ్ళడానికి ముందేమి తర్వాతేమి అసలు బైబిల్ అంతటిలో, పాత నిబంధన అంతటిలో ఈ రోజు వరకు కూడా దేవుడిస్తున్న కృప, దేవుడిస్తున్న కరుణ, దేవుడిస్తున్న అర్హత ఏంటంటే మీరు పాపములు ఒప్పుకున్న ఎడల, మందిరము కట్టినప్పుడు కూడా, సొలొమోను చేత మందిరం కట్టించినప్పుడు కూడా, మరి తర్వాత ఎన్నిసార్లు మందిరము పడిపోయి మళ్ళీ తిరిగి ప్రతిష్ఠించిన తర్వాత కూడా మీరు నా మందిరం వైపు తిరిగి నన్ను నమ్ముకున్న నా జనాంగం, నా బిడ్డలైన మీరు తప్పు తెలుసుకొని ఒప్పుకొని విడిచిపెట్టిన ఎడల, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక, నేను ఆ మందిరంలోకి వెళ్ళి
వెళ్ళి నేను మీ ప్రార్థన ఆలకిస్తానంటున్నాడు. అది పాత నిబంధనలో. అదే కొత్త నిబంధనలో చూసినప్పుడు నమ్మదగిన వాడు ఒక్కడూనూ లేడు, పాపం లేని వారంటూ ఎవ్వరూ లేరు. ఒకవేళ మీ పాపములు మీరు ఒప్పుకొని విడిచిపెట్టిన ఎడల నేను నమ్మదగిన దేవుడను, కాబట్టి నేను మీ పాపాలను క్షమిస్తాను. తూర్పునకు పడమరకి ఎందాక మరి దూరం ఉందో ఆ రీతిగా మీ అతిక్రమలన్నింటినీ మరి దూరం చేస్తాను, సముద్రం అగాధంలో పడివేస్తాను, మిమ్మల్ని పరిశుద్ధపరుస్తాను అని చెప్పేసి అప్పుడైతే నా మందిరం తట్టు తిరిగిన వారికి విడుదల అన్నాడు. ఇప్పుడు మీరే నా మందిరం అని చెప్పేసి ఆయన మనల్ని మందిరాలుగా ఏర్పాటు చేసుకున్నాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఇలాంటి గొప్ప విజయం కంటే గొప్ప విజయం ఇంకొకటి ఉంది. ఆయన మందిరములుగా స్థాపించబడి ఇగో జరుగుతున్న ఈ పోరాటంలో, శారీరక పోరాటంలో, ఆత్మీయ పోరాటంలో, ప్రాణానికి సంబంధించిన పోరాటంలో మనము ప్రతి దినము విజయం పొందుకుంటూ యెహోవా నిస్సి అనే బ్యానర్ మన ద్వారా మరి దేవుడు స్థాపించాలనుకుంటున్నాడు. ఆ మొదటి సమయంలో మోసెస్ పెట్టుండొచ్చు, కానీ ఈ రోజు వరకు కూడా మనము దేవుని బిడ్డలమైతే మనకి విజయమే కానీ మనకి ఓటమి అనేది లేదండి. ఏ విషయంలో నువ్వు పడిపోయినాను, ఏ విషయంలో తప్పిపోతున్నాను, దేవుని నువ్వు ఆశ్రయిస్తే మరలా పడిన చోటే దేవుడు మిమ్మల్ని లేపుతాడు. ఎక్కడైతే నువ్వు తప్పిపోయావు అక్కడే మార్గము సరళం చేసే దేవుడు మనకున్నాడమ్మా. ఈరోజు ఈ యెహోవా నిస్సి అనే మాట విషయంలో నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. ఆయన మారని దేవుడు కదమ్మా. ఆయన మారని దేవుడు, మార్పు లేని దేవుడు, పిలవంగానే పలికే దేవుడు, ఆయన వినే దేవుడై ఉన్నాడు. మరి ఈ కాలంలో జరుగుతున్న ఈ యుద్ధాలను ఎలా ఆపేది అనేది మాత్రం నాకు ఒక విషయము తెలుస్తుంది. ఏంటంటే ఇప్పుడైతే పాపం కూడా స్ప్రెడ్ అయిపోయింది, ప్రతి దేశంలో పాపం ఉంది. అందుకోసమేనేమో దేవుడు ఏమి చేయాలో అర్థం కాక అప్పుడైతే కొన్ని దేశాలే, కొన్ని రాజ్యాలే మాత్రమే పాపం ఉంది కాబట్టి ఆ పాపాన్ని నాశనం చేసేసి మరి భూమిని పవిత్రపరచాలనుకున్నాడేమో, భూమిని మరి నిజంగా పరలోకంగా మార్చాలనుకున్నాడేమో. దేవుడు నమ్మాడేమో. ఇజ్రాయేల్స్ని నమ్మి ఇజ్రాయేల్స్ ద్వారా తన కోరిక, తన ఆలోచన, తన హృదయ వాంఛలు, పరిశుద్ధత అనే కార్యాలు మరి ఈ లోకంలో మరి నెరవేర్చాలనుకున్నాడు, కానీ అది జరగలేదు. మరి ఆ తర్వాత ప్రపంచమంతా కూడా పాపంతోనే మునిగిపోయింది. కాబట్టి దేవుడు తీర్మానం తీసుకొని నేను సృష్టించిన ఈ సృష్టిని నాశనం చేయను, నా బిడ్డల్ని, నా చేతులతో చెక్కిన ఈ బిడ్డని నేను నాశనం చేయనని ఒప్పందం చేసుకొని తనే తగ్గుతూ వస్తున్నాడండి. తను దిగ్గుతూ వచ్చాడు. ఎంతవరకు దిగాడంటే ఇదిగో మానవ శరీరము దాల్చి, మానవ రూపాన్ని భరించి, మానవ రూపంలో వచ్చి మరణించి తిరిగి లేచి మనల్ని ఆయనను కొనుక్కొని వెళ్ళిపోయాడండి. ఈ కొనుక్కోవడం అనేది ఎప్పుడు సంపూర్ణమవుతుంది అంటే ఆయనైతే విజయాన్ని సాధించాడు, సాతాను మీద సంపూర్ణ విజయం సాధించాడు, సాతాన్ని తొక్కి పడేశాడు. సాతానిక మీదట తన బిడ్డల్ని ఓడించకుండా సాతాన్ని త్రొక్కి పడేసేసి ఆయన పరలోకం చేరుకున్నాడు. అంత మాత్రమే కాదు, ఆ పాపాన్ని జయించడానికి ఇంకా ఒకవేళ సాతాను మన జీవితంలో ఏలుతున్నప్పుడు మరి మనము గెలవడానికి దేవుడు మనకిచ్చిన ఆయుధం ఏంటంటే ఇదిగో పరిశుద్ధత అనే ఆయుధాన్ని ఇచ్చి ఉన్నాడు. ఆయన పరిశుద్ధతని మనకి ఆయుధంగా ఇచ్చినాడు. ఆయన ప్రేమని మనకి స్వాస్థ్యంగా ఇచ్చాడు. ఇదిగో ఈ ప్రేమలో, ఆయన పరిశుద్ధతలో మనము పాలిభాగస్సులం అవుతే ఇంకా మనము శారీరకమైన పోరాటం కానీ ఆత్మ సంబంధమైన పోరాటాలు కానీ పోరాడాల్సిన అవసరం లేదు. కానీ ఇదిగో ఆయన పరిశుద్ధత మనలో ఉన్నప్పుడు ఆ పరిశుద్ధతనే మన పక్షాన యుద్ధము చేసి ఆ సాతాను మనల్ని ముట్టనీయకుండా, ఆ సాతాను మన జోలికి రానివ్వకుండా అక్కడే మరి ఒక షీల్డ్ లాగా మరి ఎఫెసీయులు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో చూసినప్పుడు మన పోరాటం ఈ లోకమైన సంబంధమైన పోరాటం కాదు, కానీ అంధకార శక్తులతో మన పోరాటం అని చెప్పేసి వాక్యం చెప్పినట్టుగా నిజం చెప్పాలంటే ఆ పోరాటం కూడా మనము పోరాడాల్సిన అవసరం లేదు. పరిశుద్ధత అనేది నీలో ఉంటే, నాలో ఉంటే మనం ఎలాంటి పోరాటము పోరాడకుండానే దుష్టుడు మన నుండి పారిపోతాడు, మన జోలికి రాడని దేవుడు చెప్తా ఉన్నాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అలాంటి పోరాటం నువ్వు పోరాడతావా, లేకపోతే పాపం జోలికి వెళ్ళి మరి గెలవలేక ఓడిపోతూ బ్రతుకుతావా అనేది తీర్మానం మనము తీసుకోవాల్సిన వారిగా ఉన్నాము. అయితే ఈ దేశాల మధ్యలో ఉన్న పోరాటం గురించి అయితే మరి లూకాసు వార్తలే కావచ్చు, మత్తయి సువార్తలే కావచ్చు, యేసు ప్రభు వారు చెప్తున్న మాట ఏంటంటే రెండో రాకడకి ముందుగా ఎన్నో యుద్ధాలు జరుగుతాయని. పాత నిబంధనలు కూడా యుద్ధాలు జరిగినాయి, అవన్నీ కూడా దైవ చిత్తానుసరమైన యుద్ధాలు. ఇప్పుడు రాబోయే కాలంలో సూచన పరంగా జరుగుతున్న యుద్ధాలు అంటే మరి దేవుడు బైబిల్ చెప్పినట్టే జరుగుతుంది. కాబట్టి ఇది దేవుడు ఉద్దేశించాడంటే కాదండి, ఇది మనుషులు ఉద్దేశించుకుంది, మనుషులు తెచ్చుకుంది. నీ దేశం నా దేశం అని చెప్పేసి విర్రవీగుతూ తెచ్చుకున్న యుద్ధాలే. ఆ మొదటి ప్రపంచ యుద్ధమే కావచ్చు, రెండో ప్రపంచ యుద్ధమే కావచ్చు, ఇక మీదట ఎక్స్పెక్ట్ చేసిన మూడో ప్రపంచ యుద్ధమే కావచ్చు, అవన్నీ దేవుడు పెట్టినవి కాదు, దేవుడు ఏర్పాటు చేసినవి కాదు. కానీ మనుషులే నేను గొప్ప, నువ్వు గొప్ప అని ఎట్లయితే మనుషులు పోట్లాడుతున్నారు, అలాగే దేశాలు పోరాడుతూ మరి నాయకత్వాలు పోరాడుతూ వారు యజమానులు అనుకుంటూ వారు గొప్ప అనుకుంటూ మరి తెచ్చుకుంటున్నవే. కానీ అది దేవుడు
ఉద్దేశించింది కాదు. కానీ దేవుడి ఉద్దేశం ఏంటి అంటే అందరూ ఐక్యత కలిగి సమానత్వం కలిగి మరి మంచిగా కలిసి ఉండాలనేది దేవుడి ఉద్దేశం. ఒకే రాజ్యం ఒకే రాజు అనేది దేవుని ప్రణాళిక, ఒకే దేవుడు అనేది దేవుని ఉద్దేశమే ఉంది, ఆయన కళ కూడా అదే ఉంది. కాబట్టి ఏ రీతిగా అయితే ఆదాముని మూల పురుషుడిగా చేసి మరి మొత్తము మరి ఆయనే ఏలేలాగా పెట్టి ఉన్నాడో అలాగే దేవుడు కూడా తన రాజ్యాన్ని స్థాపించడానికి తనే పరలోకం నుండి దిగి వచ్చి రారాజుగా ఏలే సమయం కూడా రాబోతుంది. ఆ 1000 ఏళ్ల పరిపాలనే కావచ్చు, తర్వాత నిత్య పరిపాలనే కావచ్చు, ఆయన మన ద్వారా మన జీవితంలో చేయాలనేది కోరుకుంటున్నాడు. అది ఆయన నిజమైన ప్రణాళికమ్మ. ఇదిగో యుద్ధము యెహోవాదే, మరి విజయం మనదే అని చెప్పేసి మనం చెప్తా ఉంటాము. ఇది ఎలాంటి పోరాటం అనేది మనం నేర్చుకున్నాం, తెలుసుకున్నాం. ఈరోజు మరొక్కసారి యెహోవా నిస్సి అనే విషయంలో మరొక్కసారి అడుగుతున్నాను, నువ్వు ఈరోజు ఎలాంటి యుద్ధంలో ఉన్నాము? ఇప్పుడు మన జీవితంలో నీకు ఒక్కొక్కసారి దీని గురించి ఆలోచన చేద్దామమ్మా. ఏంటంటే ఈరోజు దేవుడు నీ జీవితంలో యెహోవా నిస్సిగా నువ్వు కోరుకుంటున్నావా? అయితే నువ్వు నమ్మకంగా పనిచేయి, నమ్మకంగా పోరాడు, నమ్మకంగా జీవించు. నీ పక్షాన దేవుడు ఉండగా నీకు విరోధులు ఎవరు అని చెప్పేసి మనము పలకగలమండి. అవును, మనము తప్పులు చేసి నా పక్షాన దేవుడు ఉన్నాడంటే కాదు. నువ్వు నమ్మకంగా విధేయతతో ఉండి మరి యథార్థంగా నువ్వు జీవిస్తే దేవుడు మనకు వ్యతిరేకంగా వచ్చే ఏ ఆయుధాన్ని కూడా వర్ధిల్లనివ్వకుండా దేవుడు కాచి కాపాడతాడు. నిజం చెప్పాలంటే యోబుతో యుద్ధము చేసింది ఎవరండి? యోబుతో ఎవరైనా యుద్ధము చేసి ఉన్నారా? లేదు కదండి. యోబు పక్షాన దేవుడు సాక్ష్యం చెప్పినప్పుడు మరి సాతాను విని సాతానుతోనే దేవుడు చెప్తున్నప్పుడు మరి సాతానుతో మరి పోరాటము చేయవలసిన పరిస్థితి యోబుకి వచ్చింది. నిజం చెప్పాలంటే సాతానుతో యోబు పోరాటము చేయలేదు, కానీ ఇది దేవునికి సాతానికి మధ్యలో జరిగిన పోరాటం. అది కూడా ఎలాంటి పోరాటం అంటే ఏది నిజమో ఏది అబద్ధమో అనే తేల్చుకునే పోరాటం. అక్కడ సాతానే ఓడిపోయాడు, కానీ దేవుడు ఓడిపోలేదమ్మా. అలాగే యోబు కూడా దేవుణ్ణి గెలిపించాడా అంటే నిజం చెప్పాలంటే 100% గెలిపించలేదు, కానీ దేవాది దేవుని నామంలో దేవుడిచ్చిన కృప చొప్పున యోబు గెలిచి ఉన్నాడు. అది కేవలం దేవుడిచ్చిన కృపనే, కానీ యోబు గొప్పతనం కూడా కాదు. ఎందుకంటే యోబు కూడా భయపడ్డాడు, బాధపడ్డాడు, కృంగిపోయాడు. తను కూడా ఒక సామాన్యమైన మనిషి అని అక్కడ బైబిల్ కూడా చెప్తుంది. ఎందుకంటే తను కూడా వేదన పడ్డాడు. ప్రభా, ఎందుకు నాకు ఈ పరిస్థితి వచ్చిందని దేవుణ్ణి ప్రశ్నించాడు కదమ్మా. మరి ఆ తర్వాత దేవుడైతే యోబు పక్షాన నిలబడి యోబు నిజంగా చెప్పాలంటే యోబు దేవుని ప్రశ్నించాడు, కానీ దూషించలేదు. దేవుడు మరి నిజం చెప్పాలంటే దేవుడు కోరుకున్నది కూడా అదే. అందరూ ఏమనుకుంటారంటే యోబు నిజంగా అక్కడ ప్రశ్నించాడు కదా, మరి అలాంటప్పుడు మరి దేవుడు ఓడిపోయినట్టే కదా, సాతాను గెలిచినట్టే కదంటే అవును కరెక్టే అనిపిస్తుంది, కానీ కాదమ్మా. నిజం చెప్పాలంటే యోబు యథార్థవంతుడిగానే నిలబడ్డాడు. తన బాధని తన పరిస్థితిని ఉన్నట్టుగా పంచుకున్నాడు. అయ్యో ప్రభా, నేను తట్టుకోలేకపోతున్నాను యథార్థంగా ఒప్పుకున్నాడే, కానీ దేవుణ్ణి దూషించలేదమ్మా. దేవుణ్ణి ప్రశ్నించాడేమో, కానీ ప్రభా ఎందుకు ఇలా జరుగుతుంది అని చెప్పేసి బాధతో కుమ్మరించుకున్నాడేమో, కానీ దేవుణ్ణి దూషించలేదు, దేవుణ్ణి కాదనలేదు. మొదటి నుండి చివరి వరకు ఆయన అదే పని చేసి ఉన్నాడు. అలాగే మరి ఆ సమయంలో దేవుడే తన పక్షాన పోరాడి ఆ తర్వాత విజయాన్ని ఇచ్చాడు. ఏ రకంగా విజయం ఇచ్చాడనేది తెలియదండి. కేవలం దేవుడు ఇంటర్వ్యూ అయ్యాడు అంతే, జస్ట్ అక్కడ క్లోజ్ అయిపోయింది. ఆయన చచ్చిపోవాల్సిన పరిస్థితికి వచ్చాడు, కానీ మరి ప్రాణాన్ని పోనివ్వకుండా చూసుకున్నాడు. ఎందుకంటే సాతానికి హక్కు ఇవ్వలే, ప్రాణం తీయడానికి హక్కు ఇవ్వలే, ప్రతిదీ చేయడానికి, ప్రతిదీ నాశనం చేయడానికి, శరీరం అంతా కృషించడానికి అనుమతినిచ్చాడు, కానీ అక్కడ ప్రాణం తీయడానికి మాత్రం హక్కు ఇవ్వలే. వెంటనే దేవాది దేవుడు దిగి వచ్చి యోబుతో మాట్లాడి తన గొప్పతనం గురించి మాట్లాడి యోబుతో పలకాల్సిన మాటలన్నీ మాట్లాడి అక్కడ చూచిన యోబుకి ధన్యతని, అంటే దేవుని గురించి విన్న యోబు మరి అంత నమ్మకంగా ఉంటే ఆ తర్వాత చూచి ధరించి ఇంకా గొప్ప జీవితాన్ని జీవించే భాగ్యాన్ని ఇచ్చాడు. నిజం చెప్పాలంటే విజయోత్సవంలోకే మరి యోబుని నడిపించాడు. ఇలా మన జీవితంలో కూడా యోబు లాంటి సమస్యలు గుండా వెళ్తున్నావా? పరీక్షల మీద పరీక్షలను రాస్తున్నావా? దేవుని విశ్వాసంలో నువ్వు పరిగెడుతూ, లేకపోతే కుటుంబ సమస్యల ఏ సమస్యలు నువ్వు ఉన్నావా, ఏ పరీక్షల గుండా నువ్వు వెళ్తున్నావో నాకు తెలియదు,
కాదు, కానీ నేను ఒక మాట చెప్తున్నాను ఏంటంటే నువ్వు ఏ పరీక్షల గుండా వెళ్ళినను యోబుకి ఇచ్చిన విజయం కంటే గొప్ప విజయం దేవుడు నీకు నాకు ఇవ్వబోతున్నాడు. ఆనాడు ఈనాడు ఏనాడు మారని దేవుడు ఏమంటున్నాడంటే, ఒకవేళ నిజంగా ఈ అమీలకులను నాశనం చేయడానికి దేవుడు ఉద్దేశించింది వారిలో ఉన్న పాపపు జీవితమే. అలాంటి పాపపు రోత జీవితం నీలో నాలో ఒకవేళ ఉంటే దాన్ని సరిచేసుకుంటే విజయము మనదే అమ్మ. ఒకవేళ అలాంటి స్వభావముతో మనం ముందుకు సాగితే దేవుడు మనకి విజయం ఇవ్వలేక, ఇంకొకరికి విజయం ఇవ్వలేక, మరి ఏమి చేయాలో తెలియక ఆ దేవాది దేవుడే చేతులు ముడుచుకొని కూర్చోవాల్సిన పరిస్థితి వస్తుంది. కానీ మనము దేవుని మీద ఆధారపడి పాపాన్ని విడిచిపెట్టి పాపపు జీవితంలోనికి వెళ్ళకుండా ఉన్నప్పుడు ఖచ్చితంగా యెహోవా నిస్సి అనే బ్యానర్ మన జీవితాల్లో నెరవేర్చబడుతుందని దేవుని పేరిట మీకు చెప్తున్నానమ్మా. దేవునికి మహిమ కలుగును గాక. నిజం చెప్పాలంటే మరి పౌలు భక్తుడు కూడా ఒక చక్కటి పోరాడుతున్నాడు. ఏం పోరాటం తెలుసా అండి? ముళ్ళు అనే పోరాడుతున్నాడు. తన శరీరంలో ఒక ముళ్ళు ఉందంట. ఆ ముళ్ళుని ఎట్లా అయినా తను తొలగించుకోవాలని చూస్తున్నాడంట. మరి ఒక మనిషిగా పోరాటం చేస్తుంటాడు. దాన్ని తొలగించుకోవడానికి ఎన్ని పోరాటాలు చేస్తుంటాడో. ఒకవేళ అది అనారోగ్య పరిస్థితి అయితే, ఒకవేళ అది శారీరక సంబంధమైన ప్రాబ్లం అయితే మందుల ద్వారా పోరాడాడో, లేకపోతే బలహీనత అయితే మరి తొలగించుకోవడానికి ఆయన రక్తాన్ని ఆశ్రయించి ఉన్నాడో మనకి తెలియదు. కానీ ప్రార్థన అయితే చేశాడు, ప్రార్థనలో పోరాడాడు. ప్రార్థనలో పోరాడినప్పుడు అక్కడ నిజం చెప్పాలంటే విజయం అనేది వచ్చిందా అంటే వచ్చింది. ఎలాంటి విజయం వచ్చింది తెలుసా? దేవుని కృపనే పొందుకోగలిగేంత విజయం వచ్చిందండి. ఆ ముళ్ళైతే తొలగించబడలేదు, కానీ నిజం చెప్పాలంటే ఏమి పొందుకున్నాడంటే నా కృప నీకు చాలు అన్నాడు. అన్నిటికంటే గొప్ప దీవెన, అన్నిటికంటే గొప్పది కృపా సత్య సంపూర్ణుడిగా దిగొచ్చిన దేవాది దేవుడు పౌలుకి ఇస్తున్న వాగ్దానం ఏంటంటే, ఇదిగో ఆ ముళ్ళు గురించి నువ్వు మాట్లాడకు అనలే, ఆ ముళ్ళు గురించి నువ్వు ప్రార్థన చేయకనలే, కానీ ముమ్మారు ప్రార్థన చేసిన తర్వాత కూడా ఆ ముళ్ళు తొలగించబడిందా లేదా బైబిల్లో రికార్డ్ చేయబడలేదు. కానీ ఇదిగో నీ బలహీనతలో నా బలము పరిపూర్ణమవునుతుంది అని చెప్పేసి విజయానికి సంబంధించిన వాగ్దానం, నా కృప నీకు చాలు, మై గ్రేస్ ఇస్ సఫిషియంట్ ఫర్ యూ అని చెప్పేసి చెప్పిన దేవుడు పౌలు భక్తుడికి ఎంత గొప్ప విజయాన్ని ఇచ్చి ఉన్నాడంటే మాటల్లో చెప్పలేమమ్మా. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు మన జీవితంలో కూడా, నా జీవితంలో ఎన్నో ముళ్ళులు, నీ జీవితంలో ఎన్నో ముళ్ళులు ఉండొచ్చు, కానీ నా కృప నీకు చాలు అని చెప్తున్నాడు. అవును, విడవలసినవైతే విడిచిపెట్టి మనం విజయాన్ని పొందుకుందాం. విడవలేని పరిస్థితులు వాటితోనే మనం జీవించాల్సిన పరిస్థితి వస్తే, అలాంటి ముళ్ళులు, పౌలు లాంటి ముళ్ళులు మన జీవితంలో ఏమన్నా ఉంటే నా కృప నీకు చాలని చెప్పిన దేవుని వాగ్దానం ఎత్తిపట్టుకొని ముందుకు సాగుతూ నిజమైన విజయోత్సవంలోకి వెళ్దాం. యెహోవా నిస్సి. అవును, మనం ఎప్పుడు కూడా యెహోవా ఈరే, యెహోవా రాఫా, యెహోవా ఈరే, యెహోవా రాఫా. నిజం చెప్పాలంటే ఎవరమైనా జీవితంలో ఓడిపోతే ఒప్పుకుంటామండి, మరి ఒప్పుకోలేం కదా. మరి ఎందుకు ఈ నిస్సిని మనము మన జీవితంలో మరి ఒక శ్వాసగా మనం పెట్టుకుందామండి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ గొప్ప దేవా నీకు స్తోత్రమయ్యా. యెహోవా నిస్సి అంటే నిజముగా మా పక్షాన యుద్ధం చేయడం మాత్రమే కాదు, మాకు విజయాన్ని ఇచ్చే దేవాది దేవుడు అని నీ మర్మాన్ని, నీ సత్యాన్ని మాకు బోధించిన తండ్రి, మమ్మల్ని ప్రభా ఏ విషయంలో కూడా ఓడిపోనివ్వకుండా మమ్మల్ని కాచి కాపాడి గెలిపిస్తున్న పరిశుద్ధాత్మ దేవ, మా ప్రభా మమ్మల్ని ఆశ్రయించినందుకు, ప్రభా నా తండ్రి మమ్మల్ని ఆదరిస్తున్నందుకు మీకు వందనాలు తెలియజేసుకుంటూ యేసుక్రీస్తు నామములో మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక.